రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మణిపూర్లో జరుగుతున్నది రెండు జాతుల మధ్య వైరం కాదని అన్నారు. అక్కడ ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడానికి ఏదో కార్పొరేట్ సంస్థ అంతర్యుద్ధానికి ప్రేరేపించిందని అనుమానించారు. ఈ కుట్రలను ఛేదించే బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు. గిరిజన ప్రజల చేతిలోకి అత్యాధునిక ఆయుధాలు ఎలా వచ్చాయని నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి. అదే కాదు, ఈరోజు మణిపూర్లో జరుగుతున్న మారణకాండ రెండు గిరిజన జాతుల మధ్యలో వైరుధ్యమో యుద్ధమో అన్నట్టుగా ఉంది. కానీ ఆ వైరుధ్యం యుద్ధానికి కారణం అక్కడ సరఫరా అవుతున్న అధునాతనమైన AK-47 రైఫిల్స్ ఎక్కడి నుంచి వచ్చిన వేలాదిగా అక్కడ ఉన్న ఖనిజ సంపదను దోసుకోవడానికి ఏ కార్పొరేట్ కంపెనీలు ఈరోజు అక్కడ అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి. నేను చాలా కాన్షియస్గా వాడుతున్న అంతర్యుద్ధము అని. అక్కడ రెండు జాతుల మధ్యలో కొట్లాడుతున్న వాతావరణం లేదు. మణిపూర్లో ఒక అంతర్యుద్ధం జరుగుతున్న వాతావరణం ఉంది. వేలాది మందిని ఊచకోత కోస్తున్నారు. రెండు జాతులుగా విడిపోయి ఎవరు కనిపిస్తే ఇంకొకరు ఉన్న పలంగా ఊచకోత కోస్తున్నారు. నేను ఒక 2 రోజుల కోసం మణిపూర్ పోయేసి వచ్చిన. రాహుల్ గాంధీ గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు మన దేశంలో ఈరోజు రెండు గిరిజన జాతులు ఎదురుపడితే ఊచకోత కోసుకునే పరిస్థితి, అందులో అధునాతనమైన ఆయుధాలు వినియోగిస్తున్నారు. వేలాది AK-47 రైఫిల్స్ ఈరోజు స్వైర విహారం చేస్తున్నాయి మణిపూర్లో. భారతదేశము 140 కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వము భారత బలగాలు మణిపూర్లో శాంతిని నెలకొల్పలేవా? మణిపూర్లో ఉన్న ఆయుధాలను సీజ్ చేయలేవా? దీని వెనకాల ఉన్న కుట్ర, దీని వెనకాల ఉన్న కుతంత్రం, దీని వెనకాల దోచుకోవాలనుకుంటున్న ఖనిజ సంపద రెండు జాతుల మధ్యలో వైరంగం మార్చి ఈరోజు దేశంలో ఒక అంతర్యుద్ధం పరిస్థితి మణిపూర్లో ఉన్నది. అంతేకాదు, అటు దేశ సరిహద్దుల అంశంపై కూడా రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 2000కు పైగా కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ఆరోపించారు. దీనిపై మాట్లాడేదమ్ము కేంద్రానికి లేదని అన్నారు ఆయన. ఈ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. మనం తెలుసుకోవాల్సింది, మనం ఆలోచన చేయాల్సింది, ఇతర దేశాలు రష్యా ఉక్రెయిన్ వారే కాదు, భారతదేశంలో కూడా చైనా దాదాపుగా 2000 నుంచి 4000 స్క్వేర్ కిలోమీటర్సు 2014 తర్వాత భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నది. నేను డిఫెన్స్ కమిటీ మెంబర్గా డిఫెన్స్ కమిటీలో మేము చర్చించిన అంశాలు అధికారికంగా మేము వ్యక్తపరచలేము. కానీ చైనా భారతదేశాన్ని మోర్ దాన్ 2000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్రమించుకున్నారు. దీని మీద చర్చ చేయడానికి కానీ వాస్తవాలను బయట పెట్టడానికి కానీ పాలకులకు ధైర్యము లేదు, చర్చించే వాళ్ళు లేకుండా పోయినరు. అదేవిధంగా కల్నల్ సంతోష్ బాబు సూర్యాపేటకు సంబంధించిన వ్యక్తి చైనా దురాక్రమంలో భాగంగానే అమరుడైండు. మన సూర్యాపేట మన తెలంగాణ బిడ్డ. భారతదేశం కూడా యుద్ధాన్ని ఎదుర్కోవడం లేదు అని ఎవరన్నా అనుకుంటే, భారతదేశాన్ని ఈ నవీన యుగంలో 2014 తర్వాత చెప్పనించి ఛాతీ వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఆక్రమించుకున్న విషయాన్ని చాలామందికి తెలియకపోవచ్చు. తెలుసుకోవాల్సిన అవసరం, చర్చించాల్సిన అవసరం, ఈ వేదిక మీద నుంచి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. మనం ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, మరి మణిపూర్ అల్లర్ల గురించి అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయి. అలాగే ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయంటూ కూడా ఆయన డైరెక్ట్గానే క్వశ్చన్స్ ఇస్తారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ ఏంటి? 2014 నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీ దేశాన్ని పాలిస్తుంది. అప్రకటిత యుద్ధం మణిపూర్లో కొనసాగుతుంది. దేశంలో నెలకొన్న భయానక వాతావరణం పైన చర్చ జరగాల్సి ఉందని చెప్పి రవీంద్ర భారతి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో డైరెక్ట్ గానే కేంద్రం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశంలో జరుగుతున్న అప్రకటిత యుద్ధం పైన కూడా ఖచ్చితంగా యువత చర్చించాలని చెప్పి డిమాండ్ చేశారు. చైనా దురాక్రమణ, మణిపూర్ అంతర్యుద్ధం పైన చర్చ జరగాలి, వాటిని కేంద్రం ఎందుకు నియంత్రించడం లేదనేది క్వశ్చన్ చేశారు. అంటే దేశంలో శాంతి నెలకొల్పడానికి ఎందుకు కేంద్రం ప్రయత్నించడం లేదు, భారత బలగాలు మణిపూర్లో శాంతిని నెలకొల్పలేవా అనేది డైరెక్ట్ క్వశ్చన్ చేశారు. ఒక ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేంద్రాన్ని
ప్రశ్నించాడు. డిఫెన్స్ కమిటీ మెంబర్ గా ఉన్నాను కాబట్టి అన్ని విషయాలను నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. కానీ భారతదేశంలో అంతర్యుద్ధం కొనసాగుతుంది. మణిపూర్ ని కేవలం ఖనిజ సంపద దోచుకోవడం కోసం రెండు జాతుల మధ్య వైరాన్ని నెలకొల్పి భారత బీజేపీ ప్రభుత్వం లాభపడడానికి చూస్తోందని చెప్పి కూడా డైరెక్ట్ గానే వ్యాఖ్యలు చేశారు. అక్కడ AK-47లు స్వైర విహారం చేస్తున్నాయి. అక్కడ ఆయుధాలని ప్రభుత్వం ఎందుకు సీజ్ చేయలేకపోతుంది? రెండు గిరిజన జాతులు ఎదురుపడి అధునాతన ఆయుధాలతో ఒకరికొకరు చంపుకునే పరిస్థితి ఉంది. ఇదన్నీ కూడా కేంద్రానికి గత 10 ఏళ్లుగా తెలుసు. మరి ఆ 10 ఏళ్లుగా తెలుస్తున్న కేంద్రం భారతదేశంలో ఉన్న సైనికుల్ని అక్కడికి దింపి ఆ ఖనిజ సంపదను ఎవరైతే దోచుకుంటున్నారో కార్పొరేట్ సంస్థలు వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించలేవా? మణిపూర్ ని శాంతి నెలకొల్పడం కోసం ఇది చిన్న విషయం అని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. 2014 తర్వాత 2000 నుంచి 4000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అంటే చూస్తూ ఊరుకుంటుంది తప్పితే కేవలం షో చేస్తుంది. ప్రధానమంత్రి మోడీ అప్పుడప్పుడు వెళ్లి భారత సరిహద్దుల్లో షో చేసి వస్తుంటాడు. కానీ ఎక్కడ కూడా మణిపూర్ లో శాంతి నెలకొల్పడం కానీ చైనాని దురాక్రమణ నుంచి భారత్ని కాపాడడంలో కేంద్రం విఫలమైందని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవన్నీ కూడా రవీంద్ర భారత్లో తెలంగాణ ఉద్యమకారుడు యాదవ్ రెడ్డికి సంబంధించిన బుక్ ఆవిష్కరణలో ఇవన్నీ మాటలు మాట్లాడారు. మరి దీనికి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి కావచ్చు, అలాగే సంజయ్ కావచ్చు, ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది కూడా రేపు చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి కూడా ఎలా స్పందిస్తారనేది కూడా రేపు తెలిసే అవకాశం ఉంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.